తెలివైన కుందేలు అమాయకపు సింహం. అనగనగా ఒక అడవి. ఆ అడవికి రాజేంద్రుడు అని ఒక సింహం రాజుగా ఉండేది. ఈ సింహం చాలా బలమైనది, కానీ కొంచెం అమాయకం. ఒకరోజు సింహం ఆకలిగా ఉండి అడవిలోని జంతువులన్నిటినీ పిలిచింది. ఓ జంతువులారా, నాకు చాలా ఆకలిగా ఉంది. మీలో ఒకరు ప్రతిరోజు నా గుహ దగ్గరకు రావాలి. నేను మిమ్మల్ని తింటాను. అప్పుడు మీరు సురక్షితంగా ఉండవచ్చు అని గర్జించింది. జంతువులన్నీ భయపడ్డాయి, కానీ తప్పదు కదా. అందుకని ఒకదాని తర్వాత ఒకటి ప్రతిరోజు ఒక జంతువు సింహం గుహకి వెళ్ళటం మొదలుపెట్టాయి. ఒకరోజు వెంకటేశ్వరుడు అనే తెలివైన కుందేలు వంతు వచ్చింది. కుందేలు మెల్లగా ఆలోచించింది, ఎలాగైనా ఈ సింహాన్ని ఓడించాలి, లేకపోతే మనమంతా చనిపోతాం. కుందేలు చాలా ఆలస్యంగా సింహం గుహకు బయలుదేరింది. సింహం కోపంగా, ఏయ్ కుందేలు, ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చావు? నాకు చాలా ఆకలిగా ఉంది అని అరిచింది. కుందేలు వణుకుతున్నట్టు నటిస్తూ, క్షమించండి రాజా, నేను వస్తూ ఉంటే దారిలో మీకంటే పెద్దదైన మరొక సింహం నన్ను ఆపింది. నేనే ఈ అడవికి రాజుని. ఇంకొక సింహం ఎక్కడుంది అని అడిగింది. నేను చెప్పను, మా రాజుగారు లోపల ఉన్నారు అని. అది నా వెంట పడింది. తప్పించుకోవడానికి నాకు ఇంత సమయం పట్టింది అని చెప్పింది. రాజేంద్రుడు సింహానికి చాలా కోపం వచ్చింది. ఏంటి, నాకంటే పెద్ద సింహమా? ఎక్కడుందది? ఇప్పుడే దాన్ని చంపి నేను రాజునని నిరూపిస్తాను అని గర్జించింది. రండి రాజా, చూపిస్తాను అని కుందేలు చెప్పింది. అది సింహం ఒక పాత బావి దగ్గరకు తీసుకువెళ్ళింది. రాజు, ఆ సింహం ఈ బావిలో దాక్కొనుంది అని కుందేలు చెప్పింది. రాజేంద్రుడు సింహం కోపంతో బావిలోకి తొంగి చూసింది. బావిలో నీళ్లు ఉన్నాయి. నీళ్ళల్లో తన నీడ దానికి కనిపించింది. ఓహో, నన్ను చూసి నాలాగే అది కూడా గర్జిస్తుంది అనుకొని ఆ నీడను వేరే సింహం అనుకుంది. రాజేంద్రుడు సింహం కోపంగా, నువ్వు ఎప్పటికీ నాకంటే గొప్ప రాజు కాలేవు అని గట్టిగా అరుస్తూ ఆ సింహాన్ని చంపడానికి దబీమని బావిలోకి దూకింది. అంతే, ఆ మేకప్ సింహం బావిలో నీళ్ళలో పడిపోయి అందులో నుంచి బయటికి రాలేకపోయింది. తెలివైన కుందేలు నవ్వుతూ అడవిలోని జంతువుల దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పింది. జంతువులన్నీ చాలా సంతోషించాయి. కుందేలు తెలివి వల్ల అడవికి శాంతి లభించింది. లైక్, షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.